కొండా మురళి గాంధీ భవన్ కు చేరుకున్నారు. క్రమశిక్షణ కమిటీకి 15 పేజీలతో కూడిన నివేదికను ఇచ్చినట్లుగా తెలుస్తోంది. గతంలో కొండా మురళి చేసిన వ్యాఖ్యలకు గాను క్రమశిక్షణ కమిటీ వివరణ కోరిన నేపథ్యంలో 15 పేజీలతో కూడిన లేఖను సమర్పించినట్లుగా తెలుస్తోంది. ఉన్నారు 15 పేజీలతో కూడిన నివేదికను క్రమశిక్షణ కమిటీ ముందు ఉంచారు. గతంలో చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాల్సిందిగా క్రమశిక్షణ కమిటీ కోరిన నేపథ్యంలో ఈ నివేదికను సమర్పించినట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సిద్ధార్థ నడి తెలుసుకుందాం. సిద్ధార్థ, క్రమశిక్షణ కమిటీకి కొండా మురళి 15 పేజీల నివేదికను ఇచ్చినట్లుగా తెలుస్తోంది కదా, వివరణతో కూడిన లేఖను ఏంటి వివరాలు? థ్యాంక్ యూ నవీన్. కాసేపటి క్రితమే గాంధీ భవన్కు కొండా మురళి వచ్చారు. కొండా మురళితో పాటు అనేక మంది అనుచరులు కూడా వచ్చారు. వాళ్ళందరినీ గాంధీ భవన్ గేటు వద్దనే పోలీసులు ఆపేశారు. కొండా మురళి ప్రస్తుతం క్రమశిక్షణ కమిటీతో భేటీ అయ్యారు. క్రమశిక్షణ కమిటీతో భేటీ అయినటువంటి కొండా మురళి ఒక 15 పేజీల నివేదికను క్రమశిక్షణ కమిటీకి ఇచ్చారు. ఈ 15 పేజీల నివేదికలో అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు రేవూరి ప్రకాష్ రెడ్డి, నాయని రాజేందర్ రెడ్డి, కడియం శ్రీహరి పైన ఫిర్యాదు చేశారు. దాంతోపాటుగా నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఉమ్మడి వరంగల్లో ప్రతి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అంశంపైన క్షుణ్ణంగా రిపోర్టులో పేర్కొన్నట్టు తెలుస్తూ ఉంది. వరంగల్లో జరుగుతున్నటువంటి ప్రతి అంశంతో పాటు నియోజకవర్గాల వారీగా ఏ నాయకుడు ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడు, ఎన్నికల కంటే ముందు ఆ నాయకులు ఏ విధంగా ఉన్నారు, ఎన్నికల తర్వాత ఆ నాయకులు ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళ యొక్క ప్రవర్తన వల్ల కాంగ్రెస్ పార్టీకి ఏ విధమైన నష్టం కలుగుతుంది అనే అంశాన్ని కూడా ఆ నివేదికలో పొందుపరిచినట్టు తెలుస్తూ ఉంది. దాంతోపాటు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, నాయని రాజేందర్ పైన వెంటనే చర్యలు తీసుకోవాలని కొండా మురళి కోరుతున్నారు. స్టేషన్ గన్పూర్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఇందిరాను అక్కడ ఉన్నటువంటి కడియం శ్రీహరి ఇబ్బంది పెట్టడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలను కూడా కొండా మురళి అక్కడ ఉన్నటువంటి కడియం శ్రీహరి ఇబ్బంది పెడుతున్నట్టు కొండా మురళి ఫిర్యాదు చేశారు. పరకాలలో కూడా అక్రమ క్రషర్కు రేవూరి మద్దతు ఇస్తున్నట్టు కొండా పేర్కొన్నారు. బీఆర్ఎస్ క్యాడర్కు రేవూరి సపోర్ట్ చేస్తున్నారని కూడా తన నివేదికలో పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు తాము మద్దతు ఇస్తేనే దాస్యంను ఓడగొట్టగలమని నాయని రాజేందర్ రెడ్డి తనను అడిగినట్లు లేఖలో పేర్కొన్నారు. తాను సహాయం చేసి తన సహాయం పొంది ఇప్పుడు తనపైన విమర్శలు చేస్తున్నారని కూడా కొండా మురళి క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేశారు. ఈ ముగ్గురు నాయకుల వల్ల కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ క్యాడర్ డిస్టర్బ్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఇలా ముగ్గురిపైన చర్యలు తీసుకోవాలని కొండా మురళి క్రమశిక్షణ కమిటీకి తెలిపారు. కొండా మురళికి సంబంధించినటువంటి క్యాడర్ చాలా మంది గాంధీ భవన్కి వచ్చారు. కొండా మురళి కూడా చాలా సంవత్సరాల తర్వాత ఇక్కడికి గాంధీ భవన్కి వచ్చినటువంటి నేపథ్యంలో కొండాకు మద్దతుగా చాలా మంది గాంధీ భవన్కి వచ్చి చేరుకున్నారు. ఇక కాసేపట్లోనే ఈ క్రమశిక్షణ కమిటీతోని భేటీ అయిపోయిన తర్వాత ఆయన బయటకు వచ్చి మాట్లాడనున్నారు. ముఖ్యంగా వరంగల్లో జరుగుతున్నటువంటి ఇబ్బందులు, వరంగల్లో ఈ ముగ్గురు నేతలు చేస్తున్నటువంటి అంశాలతోనే కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా నష్టపోతుంది, కాంగ్రెస్ క్యాడర్ ఏ విధంగా ఇబ్బందులు పాలవుతున్నారు అనే అంశాన్ని మీడియాకు చెప్పనున్నారు. దాంతోపాటు ఈ ముగ్గురు నాయకులు ఇటు కడియం శ్రీహరి కానీ, రేవూరి ప్రకాష్ రెడ్డి కానీ, నాయని రాజేందర్ రెడ్డి కానీ వీళ్ళు బీఆర్ఎస్కు మద్దతు ఇస్తున్నారు, బీఆర్ఎస్ నాయకులను, బీఆర్ఎస్ కార్యకర్తలను ప్రోత్సహిస్తున్నారనే విషయాన్ని కూడా ఆయన మీడియాకు చెప్పనున్నారు. ఇక కాసేపట్లోనే క్రమశిక్షణ కమిటీతోని సమావేశం అనంతరం ఆయన బయటకు వచ్చి మీడియాతోని అడ్రస్ చేయనున్నారు. థ్యాంక్ యూ సిద్ధార్థ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.